వెల్కమ్ టు ఐ న్యూస్. దిస్ ఇస్ నిధి. ఇది ఆంధ్ర గడ్డ మీద సాకారం అవుతున్న ఒక స్వప్నం. ఇది కేవలం ఒక ప్రకటన కాదు, ఒక కొత్త శకానికి నాంది. విశాఖపట్నం అనే పేరు ఇకపై కేవలం అందమైన బీచ్లకు, పోర్టుకు మాత్రమే పరిమితం కాదు. అది టెక్నాలజీకి, అభివృద్ధికి పర్యాయ పదం కాబోతోంది. అగ్రరాజ్యం అమెరికాలోని గూగుల్ ప్రధాన కార్యాలయం తర్వాత గూగుల్ సంస్థ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద డేటా సెంటర్ ని నిర్మించేందుకు ఎంచుకున్న ప్రాంతం ఏది అని ప్రపంచం అడిగితే గర్వంగా చెప్తాం మన విశాఖపట్నం అని. సుమారు $6 బిలియన్ భారీ పెట్టుబడితో 1 GW సామర్థ్యం గల ఈ డేటా సెంటర్ కేవలం ఒక భవనం మాత్రమే కాదు. ఇది వేల సంఖ్యలో ఉద్యోగాలకు ఒక పునాది, కోట్లాది కలలకు ఒక వేదిక. ఈ ఒక్క అడుగుతో ప్రపంచ ఐటీ పటంలో విశాఖపట్నం పేరు పదిలంగా ముద్రపడబోతోంది. ప్రభుత్వం తీసుకున్న సులభతర పాలన, రాయితీలతో ఇతర దిగ్గజాలు కూడా క్యూ కడుతున్నాయి. మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, టీసీఎస్ లాంటి సంస్థలు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమయ్యాయి. Andhra Pradesh is not merely another state. It is a gateway to India. With our 974-kilometer long coastline, strategic ports, and proximity to Southeast Asia, we offer an unmatched logistical advantage. We are deeply focused on becoming a hub for India's future industries, from technology to electronics to energy. We are creating an ecosystem where investment is easy, talent is abundant, and the government is an active enabler. So once you sign with Andhra Pradesh, it is no longer your project, it is our project. All it took was one Zoom call with Aditya Mittal to convince him to come to Andhra Pradesh, and it is going to be India's largest steel plant coming to Andhra Pradesh. ఒకప్పుడు హైదరాబాద్ ఐటీకి కేంద్రంగా వెలిగింది. ఇప్పుడు విశాఖపట్నం ఆ సింహాసనాన్ని అధిరోహించడానికి వేగంగా అడుగులు వేస్తోంది. ఇది నవ యువతకు, నిరుద్యోగులకు కొత్త ఆశలను, అవకాశాలను అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో ఒక కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉంది. ఈ పెట్టుబడులు కేవలం సాంకేతిక అభివృద్ధిని మాత్రమే కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా కొత్త శిఖరాలకు తీసుకువెళ్లే సత్తా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి శుభసూచకం.